ఆధ్యాత్మికత మరియు మతం గురించిన అవగాహనలో ఎన్నో అపార్థాలున్నాయి. ప్రజలు మతము అని దేన్నైతే అంటారో అదే ఆధ్యాత్మికత అని అనుకుంటారు. కానీ అది తప్పు అభిప్రాయం. ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఆసనాలు వేసి, ప్రాణాయామం చేసి, మేము యోగా చేశాం అంటూ ఉంటారు. మేము యోగ సాధన చేశాం అంటారు. ఇది కూడా తప్పే. ఏ విధంగా అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయటానికో, బఫేకో, మధ్యాహ్నం భోజనం కోసమో ఒక హోటల్‌కు వెళ్లి మనసుకు నచ్చింది తింటాం. కానీ అక్కడ దొరికినవన్నీ కాదు. అదే విధంగా పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగా 8 భాగాలు కలిగి ఉంది. అది యమ, నియమతో మొదలవుతుంది. ఆసన, ప్రాణాయామ తరువాత వస్తాయి. ఈ 2 అంగాలు మాత్రమే భౌతిక శరీరానికి సంబంధించినవి. మిగిలిన అన్ని అంగాలు కూడా మానసిక శరీరానికి సంబంధించినవి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి మొదలైనవి. కానీ యోగ శాస్త్రాల్లో ధ్యానం అంటే భగవంతుని ఆలోచనలో మునిగి ఉండటం, ఈశ్వరమయం అయిపోవడం, భక్తిభావాన్ని పెంపొందించుకొని భగవత్మయం అయిపోవడం. बहुत लोग ईश्वरमय होते भी हैं। చాలామంది భగవత్ భక్తులవుతారు. కానీ భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, అన్ని కష్టాలు ఇచ్చాడు. ఇదేం భగవంతుడు? అసలు ఉన్నాడా లేడా? భగవంతుని గురించి వారు ఇలా ఆలోచిస్తారు. మనం కూడా ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తాం? మనకు శత్రుత్వం ఎవరితో ఉందో వారి గురించి కదా! మనం వారిని ప్రేమతో స్మరించాం. प्रेम से ही नहीं, हमको भक्ति भाव से याद करना है ईश्वर को। ప్రేమతో కాదు, మనం భక్తి భావంతో స్మరించాలి. భగవంతుని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. భగవంతుడు ఎటువంటి హృదయాలను వెతుకుతాడంటే పవిత్రత, పుణ్యతలతో నిండిన వాటిని. అందుకు చేయవలసింది ఏమిటంటే యోగ సాధనల ద్వారా మన హృదయాన్ని పవిత్రంగా, స్వచ్ఛమైనదిగా చేసుకోవడం. అందుకే హార్ట్‌ఫుల్‌నెస్‌లో మొదటిది ధ్యానం చేయడం. దాని ద్వారా ఈశ్వరుణ్ణి హృదయంలోనికి తీసుకొని రావడం. ईश्वरीय धारा को लाए। ఈశ్వరీయ ధారను తీసుకొని రావడం. రెండవది ఆ దివ్య ధారను అడ్డుకునే వాటిని తొలగించడం. దానికోసం మనం సాయంత్రం నిర్మలీకరణ అంటే క్లీనింగ్ చేస్తాం. తెలిసో తెలియకో చేసిన పనుల వల్ల ఏర్పడిన ముద్రలను తొలగిస్తాం. ఉదాహరణకు మీకు ఎవరితోనో గొడవ జరిగింది. రాత్రి నిద్రపోయే ముందు భగవంతుని ప్రార్థించి నిద్రపోవడం. ఎటువంటి ప్రార్థన చేస్తారు మీరు? ఇది మీరు కేవలం గుర్తు చేసుకోవడానికే. तो ये 3 तरह की प्रैक्टिस है। ఇవి 3 రకాలైన సాధనా పద్ధతులు. దానికంటే ముందుగా 3, 4 మెడిటేషన్ సెషన్స్, సిట్టింగ్స్ అంటాం వాటిని. అవి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 15 సంవత్సరాలు పైబడిన వారే చేయాలి. 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి రిలాక్సేషన్ టెక్నిక్ చెబుతాం.